జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నా కళ్ళ కూడా అనుకోలేదురా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోస్టింగ్ గారితో వచ్చినందుకు ఆనందపడాలో లేక నిన్ను వదిలి వెళుతున్నందుకు బాధపడాలో అర్థం కావటం లేదురా విజయ్. ఎందుకురా విక్రమ్ బాధపడ్డాం? ఈ రోజు కోసమే కదరా ఇన్నాళ్ళుగా ఎదురు చూసింది. కన్నవాళ్ళు లేకపోయినా కడుపు నిండా తిండి తినిపోయినా కష్టాలను ఎదిరించి మనం కన్న కళ్ళని సాకారం చేసుకుని ఉద్యోగం సంపాదించినందుకు సంతోషపడాలి గాని బాధపడ్డం దేనికిరా? ఒకే తల్లి కడుపున పేగు పంచుకుని పుట్టకపోయినా అంతా అన్నా తమ్ముళ్లాగా కలిసి మెలిసి ఉన్నాం. ఇప్పుడు నువ్వొక చోట నేనొక చోట నా మనసు అంగీకరించడం లేదురా. విక్రమ్ కంటి మీద కునుకు లేకుండా కష్టపడి చదివి పోలీసు ఉద్యోగం సంపాదించింది సరదా కోసమో వచ్చే జీతం కోసమో లేదా మన ఇద్దరం ఎలా కలిసి ఉండడం కోసమో కాదు కదరా. మన గమ్యాన్ని మన మార్గాన్ని మన కర్తవ్యాన్ని మర్చిపోయావా విక్రమ్? మర్చిపోవడానికి మారని విషయమా మన జీవితంలో జరిగిన పెనుఘోరం. అందమైన జీవితంలో ఆనందంగా గడపాల్సిన మనం ఆడుకునే వయసులోనే అమ్మ నాన్న పోగొట్టుకుని అనాథలవడానికి కారణం అధిక వడ్డీ అప్పుల పేరుతో అందమైన జీవితంలో చిచ్చురేపి ఆత్మహత్య చేసుకునేలాగా చేసి ఎందరో మంది పిల్లల్ని మనలాగే అనాథలు చేసిన ఆ నరరూప రాక్షసుల్ని మర్చిపోతావా విజయ్? అంతేకాదు విక్రమ్, కొందరు దుర్మార్గులు అప్పులిచ్చి అవి తీర్చలేని ఆడవాళ్ళ శీలాలను తాకట్లు పెట్టి వాళ్ళ శరీరాలతో వ్యాపారాలు చేస్తూ సొమ్ములు సంపాదించుకుంటున్నారు. అడ్డొచ్చిన వాళ్ళని అడ్డంగా నరుగుతున్నారు, ఎదిరించిన వాళ్ళని వేటాడి చంపుతున్నారు. ఆ నరహంతకుల్ని నిలువునా నరికే నిద్ర లేచిన రుద్రసింహాలుగా మారాలి. ప్రజలకి కష్టం వస్తే పోలీస్ స్టేషన్కి, క్రిస్టియన్స్ కి చర్చిలో, ముస్లింస్ కి మసీదులో, హిందువులకి పవిత్ర దేవాలయంలో కనబడాలి. ఎవరికి కష్టం వచ్చినా గుండె మీద చేసుకుని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లీట్ ఇచ్చేలా చెయ్యాలి, చేపించాలి, జరగాలి, జరిపించాలి. విక్రమ్, ఇక మీద ఈ రాష్ట్రంలో అధిక వడ్డీల వల్ల ఈ జనాల్లో ఏ తమ్ముడు గాని, ఏ అన్న గాని, ఏ చెల్లి గాని తనువు చాలించడానికి వీలు లేదు విక్రమ్. ఆగిన పత్త గుండెకి న్యాయం జరగాలి. అన్యాయంగా ప్రాణాలు తీసుకునేలా చేసిన ఆ రాక్షసులకు శిక్ష పడేలా చెయ్యాలి. మానవత్వాన్ని మరిచి క్రూరత్వంతో క్రూర మృగాలుగా మారిన ఈ మానవ మృగాల్ని మట్టి కల్పించడానికి ఈ పోలీసు సింహాలు సిద్ధమయ్యాయి. నరసింహాలుగా మారి ఈ సమాజంలో ఉన్న చీడ పురుగుల్ని వేటాడి చంపుతామని ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నాం. ఈ రక్త తర్పణంలో రక్త తిలకం దిద్దుకుని రౌడీ పోలీసులమై రాక్షసు వేట మొదలు పెట్టాలి. విక్రమ్, లంచానికి లొంగకుండా అన్యాయానికి అమ్ముడుపోకుండా ఉండాలి విక్రమ్. న్యాయం నా నవాంధ్ర సింహమై కర్తవ్యాన్ని నిర్వహించాలి. ఇదే మన ఛాలెంజ్.